మీ అందరికీ నేను క్వశ్చన్ పేపర్స్ మెయిల్ చేస్తున్నాను, చెక్ చేసుకోండి. ఇదేంటి ఇలా ఉంది క్వశ్చన్ పేపర్? ఏం చైతన్య, క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది? పర్లేదు సార్, 2.5. ఏదో సినిమాకి ఇస్తున్నట్టు రేటింగ్ ఇస్తున్నా ఏంటి? నేను 5 లెక్క పెట్టే లోపల మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేయాలి, ఓకే? ఇప్పుడు దీనికి క్వశ్చన్స్ ఎలా చెప్పాలి? సార్ నాకు డౌట్. యాక్చువల్లీ నాకు ఒక డౌట్. క్లాస్లో నోట్స్ ఇస్తున్నప్పుడు రాని డౌట్స్ క్వశ్చన్ పేపర్ చూసాక ఎలా వస్తుందో. అది కాదు సార్, అంటే ఇక్కడ యూలర్స్ థీరం గురించి అడిగారు కదా, దాని గురించి కొంచెం రాస్తే సరిపోతుందా, మొత్తం రాయాలా? యూలర్స్ థీరమా? ఓకే ఓకే. కొంచెం చాలు, కొంచెం కూడా ఎందుకు? యూలర్స్ థియరం ఇస్ అని రాయ్, సరిపోద్ది. నేను మార్క్స్ వేసేస్తాగా. మొత్తం రాయ్. సార్ ఇంకో డౌట్. సార్ డౌట్. సార్ డౌట్. అబ్బా, ఇంకా 1 అవరే ఉందా? రే వంశీ, పదరా బయటికి వెళ్దాం. రే, ఎగ్జామ్ జరుగుతుందా? సార్ ఆ వాడు బయటికి వెళ్ళాలి, వెళ్ళొస్తాం. వాడు ఎగ్జామ్ అనుకుంటున్నాడా, పార్టీ అనుకుంటున్నాడా అలా వెళ్ళిపోతున్నాడు? జైత్రి సార్ ఆన్సర్ షీట్ కింద ఉంటే నువ్వు అటేటో చూస్తున్నా ఏంటి? ఏం లేదు సార్. ఏదొకసారి నీ ముందెవరున్నారో చూపించు. సార్ చూపించు. ఏంటి డోర్ ఓపెన్ అయ్యి ఉంది? అది బోల్ట్ సరిగ్గా లేదు సార్. ఒక పని చెయ్యి, ఆ డోర్ కనబడేలా కూర్చో. సార్ నీ రూమ్లోకి ఎవరు రావట్లేదని నాకు కన్ఫర్మేషన్ ఉండాలి కదా. ఇప్పుడు రాయి. ఇప్పుడేనా? ఏంటి సంజు, ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి గంట అయింది, ఇంకా నీ పెన్ను కదులుతున్నట్లేదే? కదలాలి అంటే నాకు ఏదైనా రావాలి కదా సార్. కరోనా పేరు చెప్పి మీరందరూ ఈజీగా డిగ్రీలు తీసేసుకుందాం అనుకున్నారు కదా, నేను అది జరగనివ్వను. ఎయిదర్ మీరు పాస్ అవ్వాల్సిందే, లేదా ఈ ఫైనల్ ఇయర్ మళ్ళీ చదవాల్సిందే. మళ్ళీనా? మళ్ళీ చదవాలా? మళ్ళీ ఫైనల్ ఇయరా? ఏంటి మళ్ళీ బీర్ రేట్లు పెరిగాయా? దేవుడా నువ్వే మమ్మల్ని కాపాడాలి. మిమ్మల్ని ఏ దేవుడు కాపాడలేడు. ఈ సంతోషమే కదా నేను 6 నెలల నుంచి మిస్ అయింది. ఇంకా నా సంతోషాన్ని ఎవ్వరూ ఆపలేరు.